ఈ నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా విద్యాశాఖలోని విద్యాశాఖ మొత్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ భాగస్వామ్యం వహించారు. నిర్వహణ తీరు చాలా చాలా బాగున్నది. అన్ని కార్యక్రమాలు అందరినీ పేరు పేరున నేను అన్ని కమిటీలను అభినందిస్తున్నాను. నా మతం సైన్స్. నేను సైన్స్ని ఆరాధిస్తానని చెప్పి నోబెల్ బహుమతి గ్రహీత సివి రామన్ ఉన్నారు. వారు రామన్ ఎఫెక్ట్ కనుగొనడానికి ఆనాడు రూపాయి విలువ చాలా ఎక్కువ అయి ఉండొచ్చు. అయినా ఆ పరిశోధనకు తను పెట్టిన ఖర్చు, నా ల్యాబొరేటరీ ఖర్చు ఎంతంటే 260 రూపాయలు ఏదో ఉన్నది. అంత తక్కువ ఖర్చుతో సముద్రపు నీరు కానీ ఆకాశం కానీ నీలి రంగులో ఎందుకుంటుంది, కాంతి పరావర్తనం వక్రీభవన సూత్రాల వల్ల అది జరుగుతుందని ఆ ఎఫెక్ట్ని కనుగొన్నారు. అందుకనే వారి పేరు మీదనే ఆ అంశానికి రామన్ ఎఫెక్ట్ అని పెట్టారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది 120 పాఠశాలల నుంచి ఇన్స్పైర్ అవార్డు దేశ స్థాయిలో గుర్తింపు పొందటం అభినందిస్తున్నాను. ఇంకా పెరగాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. సైన్స్ లాగానే, ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అన్నారు, సైన్స్ ఈజ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ అని. నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ గిఫ్ట్, ఇట్ ఈజ్ అన్ యూస్ఫుల్ గిఫ్ట్, యూస్ఫుల్ టూల్ ఇన్ అవర్ లైఫ్. సైన్స్ అంటే అదేదో కాదు. నిత్య జీవితంలో మానవుడు నిప్పు కనుక్కున్న దగ్గర నుంచి కూడా సైన్సే. మానవుడు ఆహార పదార్థ సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి కూడా సైన్సే. ఇంట్లో ఏదైనా పరికరాన్ని మార్పు చేసుకోవడం కూడా సైన్సే. వంటల్లో మనకు పనికొచ్చేది పనికిరాందేది ఎలా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది అనేది కూడా సైన్సే. అంటే జీవితంలో సైన్స్ లేకుండా, సైంటిఫిక్ థింకింగ్ లేకుండా ఎవరు జీవనాన్ని కొనసాగించలేరు, ముందుకు పోలేరు. అది ప్రతి అంశంలో కూడా. వ్యాపారం చేసుకున్నా సైంటిఫిక్గానే ఆలోచిస్తారు, ఇతర ఇంకే పనులైనా సైంటిఫిక్గానే ఆలోచిస్తారు. అన్సైంటిఫిక్ అనేది ఉండదు. జీవనం ముందుకు పోవాలంటే, జీవితంలో విజయాలు సాధించాలంటే, జీవితంలో ఫలితాలు రావాలంటే సైంటిఫిక్గానే ఉంటాయి. కాబట్టి విద్యార్థులందరినీ, ఈ తరాన్ని ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఆ శాస్త్రీయ ఆలోచనతోనే ముందుకు తీసుకుపోవాలి. ఈ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు తప్పనిసరిగా హనుమకొండ జిల్లా విద్యార్థుల్ని ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్తాయని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఇదే సందర్భంలో కలెక్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. మీరు తెచ్చిన ప్రదర్శనే కాదు, ప్రతి విద్యార్థి, ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ ప్రదర్శనలో ఉన్న అన్ని అంశాలు పరిశీలించండి. దాని వెనుక ఉన్న భావన ఏంది, ఆ భావన అర్థం చేసుకోండి. దాన్ని ఇంకా మెరుగు చేయటమా, దాన్ని మనం అనుసరించడమా మీరు తెలుసుకోండి అని చెప్పారు. దాంతోపాటు నేను కోరేది ఏంటంటే, ప్రతి స్కూల్ నుంచి వచ్చిన ఒక టీం కానీ 2 టీంలు వచ్చి ఉంటాయి. 2 ప్రదర్శనలు చేస్తే 2 వస్తారు, ఒకటి వస్తే ఒకరు వస్తారు, 2 విద్యార్థులు వస్తే ఒక టీచర్ వస్తారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్, అన్ని ప్రదర్శనల్ని మీ స్టూడెంట్స్ రాసుకోమని చెప్పండి. ఎన్ని వచ్చాయి, దాని థీమ్ ఏందనేది. ఆ అంశాలన్నింటినీ కూడా మళ్ళీ ఇవాళ రేపు అయిపోయిన తర్వాత 2వ తారీఖున డిసెంబర్ 2 నాడు పాఠశాలకు వెళ్ళాక తప్పనిసరిగా ప్రేయర్లో కాగితం చూసుకుని చదివినాయం లేదు ఇక్కడ పాల్గొన్న విద్యార్థులు. హనుమకొండలో జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఈ అంశాలన్నీ కూడా ప్రదర్శించబడ్డాయి. ఇవి మేము గమనించాము. దీంట్లో ఈ అంశాలు ఇమిడున్నాయి. మళ్ళీసారి మన పాఠశాల నుంచి ముందుకు ఇంకా అదనంగా తీసుకెళ్దామనే రకంగా ఒక సందేశాన్ని కూడా ఇప్పించవలసిన అవసరం ఉందని, ఇప్పించే రకంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను.